వెల్కమ్ టు దైవ ప్రపంచం. మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నిజానికి చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా నాయకుడికి కనిపించదు. శివాజీ, సంభాజీ తర్వాత ఛత్రపతి రాజారాం, షాహూ మహారాజ్, పీష్వా బాజీరావు, రఘునాథరావు ఇలా చాలా మంది మరాఠా వీరులు ఉన్నారు. వారి పాలనా పోరాటాలు పెద్దగా తెరపైకి రాలేదు. సంజయ్ లీలా పీష్వా బాజీరావు జీవితాన్ని తీశాడు, కానీ ప్రేమ కథకి పెద్దపీట వేశాడు. ఇప్పుడు సంభాజీ జీవితం చావా సినిమాగా వచ్చింది. దీంతో సంభాజీ చరిత్రపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆయన చరిత్రని ఓ గ్లిమ్స్ లా తెలియజేసే కథనం ఇది. హిందూ ధర్మరాజ్యంలో సర్వమత సమానత్వం, అసైతు హిమాచలం రెపరెపలాడే ధర్మ పతాకం, ఇది ఛత్రపతి శివాజీ కన్న కళ. అది నిజం చేసే క్రమంలో ప్రాణాలు అర్పించిన ధర్మయోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ. సంభాజీ 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలోనే ఖడ్గం ధరించి కథన రంగంలో దూకాడు. రామనగర్లో మొగలాయి పాలకులపై భీకరంగా యుద్ధం చేసి శత్రువును తరిమికొట్టాడు. 1675-76లో కొంకణ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం అవతలికి తరిమాడు. కర్ణాటకలో నిజాం మొఘల్ సేనలకు తన వీరత్వాన్ని చవిచూపాడు. సర్వమత సమానత్వంతో సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మసూర్యుడు శివాజీ మహారాజ్. ఆయన 1680లో అస్తమించాడు. దీన్ని సదవకాశంగా తీసుకుని తన అపార సైన్యంతో హిందూ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చెయ్యడానికి సంసిద్ధుడయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చవలసిందిగా ఆదేశించాడు. ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరీ మోగించాడు సంభాజీ మహారాజ్. మధ్య భారతంలో బుందేల్ ప్రజలు ఔరంగజేబు మూకలపై తిరుగుబాటు చేశారు. మధురలోని జాట్లు, రాజస్థాన్ కు చెందిన రాజపుత్రులు ముష్కర మూకల్ని కంగు తినిపించారు. శివాజీ వేసిన పునాదులు మరింత పటిష్టం చేస్తూ సంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు సాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ మొగలాయులని మట్టుపట్టాడు. సంభాజీని ఔరంగజేబు చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో ఇక మరాఠాల రాజ్యం తనకే భోజ్యం అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని తాను శాశ్వతంగా అంతం చేయగలని విర్రవీగాడు. సంభాజీ మహారాజ్ తన నాయనమ్మ జిజియాబాయి వద్ద పెరిగాడు. తండ్రి బాటలోని తన సేనలను నడిపించి మొగలాయులను ముప్పుతిప్పలు పెట్టాడు. సంభాజీ దాటికి తట్టుకోలేక ఔరంగజేబు 27 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. అతి స్వల్ప కాలంలోనే సంభాజీ మెరుపు వీరుడులా విజృంభించాడు. కొంకణ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువులను హింసిస్తున్న బుడత కీచుల్ని తరిమికొట్టాడు. సంభాజీ పోరాటాల వల్లనే హిందూ ధర్మరాజ్యం వేళ్లూనుకొని నిలిచింది. అంతేకాదు, అటు మహారాష్ట్ర నుండి ఉత్తరాదికి, ఇటు దక్షిణాన ఆర్కాట్ వరకు విస్తరించింది. ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో చేసిన దండయాత్రను వీరోచితంగా తిప్పికొట్టాడు సంభాజీ. ఔరంగజేబు హిందూ ధర్మరాజ్యాన్ని నాశనం చెయ్యడానికి కక్షగట్టాడు. తన సమస్త బలగాలను, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అయినా సంభాజీ ధర్మ పోరాటాలు కొనసాగించాడు. సంభాజీ యుద్ధాల కారణంగానే బుందేల్ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు మొగలాయిల బారిన పడకుండా మనుగడ సాగించాయి. మొఘల్ సైన్యాలు భారీ ఎత్తున నాసిక్ చేరుకున్నాయి. నాసిక్ నుండి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించే వ్యూహం చేశాయి. ఔరంగజేబు సేనలు 5 ఏళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా ధర్మవీరులు వీటన్నింటినీ తిప్పికొట్టారు. హిందూ యోధుల ఎదురుదాడులతో మొగలాయిలకు చుక్కలు చూపించారు. తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా పద్ధతులతో శత్రువులను ముప్పుతిప్పలు పెట్టాడు సంభాజీ. కొంకణ తీరంలో పోర్చుగీసు వారు హిందువులను బెదిరించి డబ్బు ఎరచూపి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. ఈ సమాచారం సంభాజీకి అందింది. సంభాజీ ఉగ్రుడయ్యాడు. బుడతకీచుల్ని యుద్ధంలో తరిమికొట్టాడు. అలాగే దక్షిణ కొంకణ్లో సంగమేశ్వర్, రాజపూర్, పన్హాలా, మల్కపూర్, ప్రగట్, కోపాల్, బహదూర్ బండా, సిరిహోలి మొదలైన కోటలు నిలబెట్టుకోవడానికి నిరంతరం మొగలాయులతో పోరాడాడు. మొగలాయులు అనేక మంది హిందువులను హింసించి, వేధించి మతం మార్చారు. వారు తిరిగి హిందూ మతంలోకి వస్తామన్న బ్రాహ్మణుడు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన సంభాజీ అటువంటి వారు తిరిగి స్వీయ మత ధర్మంలోకి రావడానికి తన ప్రభుత్వంలో ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేశాడు. అలా రీకన్వర్షన్ కోసం మొట్టమొదటిసారిగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేసిన ధర్మప్రభువు సంభాజీ.
1689వ సంవత్సరంలో కొంకణ ప్రాంతంలోని సంగమేశ్వర్ వద్ద ఒక గ్రామంలో శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యాడు. శంభాజీ బావమరిది యశోభాయ్ సోదరుడు గానోజీ షిర్కీ అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు. ఈ సమాచారం కొన్ని రోజుల ముందుగానే మొగలాయిల కమాండర్ ముఖర్రబ్ ఖాన్ కు అందించాడు. మొగలాయిలతో చేతులు కలిపి పథకం ప్రకారం శంభాజీ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ యుద్ధంలో శంభాజీని అతని సలహాదారుడు కవి కలష్ ను బందీలుగా పట్టుకున్నారు. యుద్ధంలో ఓడిపోవడం వల్ల కాదు, గానోజీ షిర్కీ ద్రోహం వల్ల శంభాజీ ఆయన మంత్రి కవి కలష్ ఔరంగజేబు ఎదుట సంకెళ్లతో బందీలుగా నిలబడ్డారు. ఇస్లాం మతం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. మొగలాయిల పాలబడకుండా దాచిన గుప్త నిధుల గురించి చెప్పమన్నాడు. తమ కళ్ళు పీకినా నాలుక కోసినా హిందువుగానే జీవిస్తామంటూ హరహర మహాదేవ్ నినాదం చేశాడు శంభాజీ కవి కలష్. హిందూ ధర్మం అనాది, అది అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని, తాము మరణించిన సత్యం ధర్మం జయిస్తాయని హరహర మహాదేవ్ నినాదాలు చేస్తూ శంభాజీ మహారాజ్ మంత్రి కవి కలష్ అమరులయ్యారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.